మొట్టమొదటిసారి ఏ భారతీయుడు కార్యనిర్వాహక మండలికి ఎంపిక అవ్వడం జరిగింది వైస్రాయికి సంబంధించిన కార్యనిర్వాహక మండలికి అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గారిని ఎంపిక చేయడం జరిగింది. అలా కార్యనిర్వాహక మండలికి ఎంపిక చేసిన తర్వాత, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఎంపిక చేసిన తర్వాత ఈ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గారిని లా మెంబర్గా నియమించారు బ్రిటిషర్స్ అనేటువంటి అంశం గుర్తుంచుకోవాలి. అయితే ఈయన మొట్టమొదటిసారిగా భారతీయుడుగా ఈయన మొదటిసారి కౌన్సిల్కి ఎన్నికైనటువంటి కార్యనిర్వాహక మండలికి ఎన్నికైనటువంటి వ్యక్తిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎవరు అని అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో ఇక నెక్స్ట్ ఈ 1909 చట్టానికి సంబంధించి మరొక సంస్కరణ ఏం చేసినారు, ఈ చట్టం ద్వారా ఏం చెప్పినారు అని అంటే మత ప్రాతిపదికన ముస్లింలకి సంబంధించిన నియోజకవర్గాల ఏర్పాటును చేయడం జరిగింది. ఏవైతే ముస్లింలకి కేటాయించేటువంటి నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాలలో ముస్లింలే పోటీ చేస్తారు. వారికి ముస్లిం ఓటర్లు మాత్రమే ఓటు వేసి వారిని ఎంపిక చేస్తారు, ఎన్నుకుంటారు. సో ఇలా ఏ చట్టం చేసింది అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే 1909 భారత కౌన్సిల్ చట్టం అని ఆన్సర్ చేయండి. సో ఇలా ముస్లింలకి మత ప్రాతిపదికన మతతత్వానికి సంబంధించినటువంటి చట్టంగా దేన్ని చూస్తారు అని అంటే 1909 భారత కౌన్సిల్ చట్టాన్ని చూస్తారు. సో ఇలా ముస్లింలకి సంబంధించినటువంటి ప్రయారిటీని ఇస్తూ నిర్ణయం తీసుకునేటువంటి వారు ఎవరు అని అంటే వైస్రాయ్గా ఉన్నటువంటి లార్డ్ మింటో అనే అతను. ఈ లార్డ్ మింటో అనే అతను ఇక్కడ ఏమని పిలుస్తారు ఇతన్ని అని అంటే మతానికి సంబంధించినటువంటి అంశాలకి ప్రయారిటీని ఇచ్చిండు కాబట్టి, ముస్లింలకి మతపరమైనటువంటి ప్రాతినిధ్యాన్ని కల్పించినాడు కాబట్టి ఇక్కడ నియోజక గణాల పితామహుడు అని అంటారు. ఇంగ్లీష్లో సింపుల్గా ఏమంటారు అని అంటే ఇక్కడ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరల్గా ఎవరిని పిలుస్తారు అని అంటే లార్డ్ మింటోని పిలుస్తారు. ఈయనే భారతదేశంలో ఈ భారత కౌన్సిల్ చట్టం 1909 రావడానికి రాజకార్యదర్శిగా ఉన్నటువంటి మార్లే, సెక్రటరీ ఆఫ్ స్టేట్, వైస్రాయ్గా ఉన్నటువంటి మింటో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలే మనకు 1909కి సంబంధించినటువంటి చట్టంగా భారతదేశంలో కనబడతవి. సో ఇలా భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిర్మాణం జరిగేటువంటి క్రమంలో ఈ చట్టాలన్నీ కూడా చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి చట్టాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యాలిడ్ కాంటెంట్ని చాలా అద్భుతంగా, ఎక్స్ట్రాడినరీగా మీకు అర్థమయ్యేలాగా ఇంత వివరంగా మేము చెప్తా ఉన్నాం. దీనికోసం మీరు లైవ్ క్లాసెస్ని రిజిస్టర్ అవ్వండి.